హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా దగ్గర బీడ్స్, మిగిలిన బీడ్స్ తో మీకు ఒక సింపుల్ నెక్లెస్ చూపిస్తానండి. ఇవే వేసుకోవాలనేది ఏం లేదు. కలర్ కాంబినేషన్స్ అన్ని మీ చాయిస్. మీ దగ్గర ఏ బీడ్స్ అవైలబుల్ ఉంటే ఈ మోడల్ అనేది మీరు మేకింగ్ చేసుకోండి. ఓకే, దీనికి కావలసిన మెటీరియల్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయి. అన్ని మిక్స్ చేసుకుని నేను ఈ నెక్లెస్ అనేది మేకింగ్ చేస్తున్నాను. ఓకే, ఇది 6 mm క్రిస్టల్ బీడ్స్ ఇలా ఉంటాయి. ఇవి 4 mm క్రిస్టల్స్ వైట్ కలరు. తర్వాత 2 mm గ్లాస్ బీడ్స్. పాల్ బీడ్స్ లో 3 సైజెస్ తీసుకున్నాను. 3 mm పాల్ బీడ్స్, 5 mm పాల్ బీడ్స్, 8 mm పాల్ బీడ్ ఒకటి డ్రాప్ బీడ్ లాగా వేయడానికి క్రిస్టల్స్. ఇవి కూడా 8 mm ఇట్లాగా ఓవెల్ షేప్ లో ఉండే క్రిస్టల్స్. 0.5 mm కట్టు తీగ. మీ దగ్గర ఉంటే 6 mm యూజ్ చేసుకోండి. నా దగ్గర 5 mm అవైలబుల్ ఉంది. నేను దీంట్లోనే చూపిస్తున్నాను. డ్రాప్ బీడ్ లాగా వేయడానికి ఒక కొత్తిమీరది ఒకటి లేదా ఐపిన్ ఒకటి, ఒక జంప్ రింగ్, బ్యాక్ చైన్ అనేది మీ చాయిస్ అండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇలా అయినా టూల్స్ వచ్చేసి కట్టరు, ప్లైయరు, ఓపెనరు. నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ నెక్లెస్ మేకింగ్ చేసుకోవడానికి కొన్ని మేకింగ్ చేసి పెట్టుకోవాలండి. అవి నేను 1 by 1 చూపిస్తాను. మీరు కూడా సేమ్ అలాగే మేకింగ్ చేసుకోండి. ముందుగా 0.5 mm కట్టు తీగని కొంచెం కట్ చేసుకోండి. ముందు నేను స్టార్టింగ్ పెండెంట్ టైప్ చూపిస్తున్నాను. తర్వాత మనము నెక్లెస్ లాగా ఎలాగనేది చూపిస్తాను. చాలా ఈజీ అండి, ప్రతి ఒక్కరూ చేసేస్తారు. ఇలాగా రానియాలి. ఇప్పుడు దీని లోపలికి ఇలా వేసుకోవాలండి. ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది. కలర్ కాంబినేషన్స్ మీ చాయిస్. 2 mm గ్లాస్ సీడ్ బీడు, క్రిస్టల్, మళ్ళీ గ్లాస్ బీడు, మళ్ళీ పాల్ బీడు. ఇది 8 mm, ఇది 2 mm, 6 mm, 2 mm. ఇలా వేసుకొని కట్టర్తో కొంచెం కట్ చేసుకోండి. అంటే మళ్ళీ మనకు రౌండ్ రావాలి. తర్వాత ప్లైయర్తో ఇలా మేకింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా అండి, ఇది మనం పెండెంట్ టైప్ లో వేస్తున్నాము. దీనికి అటాచింగ్ గా ఇలా వేసుకోవాలి. అంటే సేమ్ ప్రాసెసే కదా, ఎందుకు వీడియో లెంత్ అయిపోతుందని మీకు చూసినా అర్థం అయిపోతుంది. లేదు లాస్ట్ లో పిక్చర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా మీరు సేమ్ మోడల్ అనేది మేకింగ్ చేసేసుకుంటారు. ఇలాగా 2 మేకింగ్ చేసుకోవాలి. అంటే 2 mm గ్లాస్ బీడు, 4 mm క్రిస్టల్, 5 mm పాల్ బీడు, మళ్ళీ సేమ్ ఇక్కడ 4 mm 2 mm ఇలాగా 2 మేకింగ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఏంటంటే 2 mm 3 mm 6 mm, మళ్ళీ సేమ్ 3 2, మళ్ళీ 2 mm 5 mm పాల్ బీడు, మళ్ళీ 2 mm గ్లాస్ బీడు. ఇలాగా అంటే మీ లెంత్ ప్రకారం ఇవి అటాచ్ చేస్తే మీకు ఇది షార్ట్ గానే బాగుంటుంది, లాంగ్ గా కన్నాను. ఇలాగా మేకింగ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఎందుకు మళ్ళీ లెంత్ అయిపోతుందని. ఓకే, మీరు కూడా ఇలాగా మేకింగ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇలాగా వేసుకోండి. ఇలాగా మేకింగ్ చేసాం కదా, దీని లోపలికి మనము ఇవి గ్లాస్ బీడ్స్ 24 వరకు వేసుకోండి. ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు సేమ్ రౌండ్ గా వేసేసుకోండి. ఇలాగా వేసాం కదా, సేమ్ ఇది 24 వేసాము. సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు 15 వేసి 4 మేకింగ్ చేసుకోండి. ఇంకొకటి మేకింగ్ చేసుకోవాలి, అది కూడా చూపించేస్తాను. నా దగ్గర రౌండ్ పిన్స్ అనేటివి షార్ట్ గా ఉన్నాయి, అందుకని నేను ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను. దీన్ని మిడిల్ లోకి కాకుండా కొంచెం లాంగ్ గానే కట్ చేసుకోండి. ఎందుకంటే మనము డ్రాప్ బీడ్ వేస్తున్నాం కాబట్టి. ఐపిన్ తీసుకున్నాం కదా, ఐపిన్ లోపలికి ఇలా వేసుకోవాలండి. 2 mm బీడు, లాంగ్ క్రిస్టల్, మళ్ళీ 2 mm బీడు, 4 mm క్రిస్టల్, మళ్ళీ వైట్ బీడు, 2 mm బీడు. ఇలా వేసుకొని ప్లైయర్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోండి. తర్వాత మనం మామూలుగా ఇలా అనేసి ఇలాగా 2 times చుట్టేసేయండి. ఒకవేళ మీ దగ్గర కట్టు తీగే ఉంది, రౌండ్ పిన్ లేదు అంటే ఫస్ట్ ఈ బీడ్ లోపలికి రానిచ్చి దీన్ని స్కిప్ చేసి దీని లోపల నుంచి రానిచ్చారంటే డ్రాప్ బీడ్ లాగా ఆగిపోతుంది. ఇలాగా ఒకటి మేకింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని 1 by 1 అటాచ్ చేద్దాము. ఇలాగా ఏదైనా ఒకటి రౌండ్ గా ఏదన్నా ఉంటే తీసుకోండి. నా దగ్గర ఇలా ఉంది బీడ్స్ ది, ఇలా తీసుకుంటున్నాను. దీనికి మనము మేకింగ్ చేసాం కదా,
వీటిని ఇలా పెట్టేసి ఇలా గట్టిగా ఇలా అంటే అది యూ షేప్ లోకి వస్తుంది. ఇట్లా ఇదే విధంగా ఇంకొక 4 ఉన్నాయి కదా, అవి కూడా చేసి పెట్టుకోండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు 1 by 1 అటాచ్ చేసేసుకుందాము. ఇక్కడ నేను జంప్ రింగ్స్ కానీ ఏవి యూజ్ చేయట్లేదండి, దీని లోపలే డైరెక్ట్ గా అటాచ్ చేసేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ కొంచెంగా దీన్ని ఇలా అనుకోండి, తర్వాత దీని లోపల ఇలా వేసుకోండి. అంటే కరెక్ట్ షేప్ ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి వేసుకోండి. సేమ్ దీన్ని ఈ సైడ్ ఇలా వేసాం కదా. నెక్స్ట్ దీన్ని ఇంకో ఓపెన్ చేయబాకండి, మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే ఊడిపోతాయి. కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకొని దీని లోపలికి ఇలాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ సైడ్ది ఇలా వేసేయండి. మళ్ళీ ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా ఈ సైడు. మళ్ళీ ఇప్పుడు గ్రీన్ ఇలా, మళ్ళీ దీనికి ఇలా వేయాలి. ఇవే కొంచెం కష్టంగా ఉంటాయి, తర్వాత 1 by 1 అటాచ్ చేసేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. మీకు ఇలాగా కొంచెం కష్టం అనిపిస్తే స్మాల్ సైజ్ జంప్ రింగ్ తీసుకొని ఇలాగా అటాచ్ చేసుకోవచ్చు. ఇది మనము ఫ్లెక్సిబుల్ కట్ తీగే కాబట్టి మనం ఎలా తిప్పితే అలా వచ్చేస్తుంది. 8 mm అలా అయితే కొంచెం కష్టము, అందుకని మనం జంప్ రింగ్ యూజ్ చేస్తాము. ఇది 5 mm 6 mm కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ వేయండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది నెక్కు వస్తుంది, అంటే ఇక్కడ. తర్వాత ఇప్పుడు మనము వరుసగా చైన్ లాగా వేసుకుందాం. ఇక్కడ డ్రాప్ బీడు తర్వాత లాస్ట్ లో వేస్తాము. ఇలా వేసాక మళ్ళీ ఇప్పుడు పాల్ బీడ్ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పాల్ బీడు సేమ్ ప్రాసెస్ ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. నేను ఒక సైడ్ చూపించేస్తాను, మీరు ఇంకొక సైడ్ సేమ్ మేకింగ్ చేసేసుకో. మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా మళ్ళీ సేమ్ ఇలా సింపుల్గా ఇష్టం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవాలి. ఒక పాల్ బీడు క్రిస్టల్, పాలు క్రిస్టల్, మళ్ళీ పాల్ బీడు. అంతే అండి, మరి ఎక్కువ లెంత్ అయితే వేసుకోవద్దు. తర్వాత బ్యాక్ చైన్ అటాచ్ చేసుకోవడమేను. ఇది కూడా ఇక్కడే చూపించేస్తాను. బ్యాక్ చైన్ కూడా సేమ్ ఇలా అనుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి. ఇలా ఓకే. నేను ఈ సైడ్ కూడా వేసి చూపిస్తాను. ఈ సైడ్ కూడా ఇలా వేసానండి. ఇప్పుడు ఇక్కడ మనము బ్యాక్ చైన్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. ఇందాక వేసినట్టే సేమ్. దీనికి అసలు జంప్ రింగ్సే అవసరం ఉండదు, ఒక్క జంప్ రింగ్ కావాలి డ్రాప్ బీడ్ వేయడానికి. అంతే, ఇలాగా వేసేసుకోవడమేను. ఇప్పుడు మనము ఇక్కడ ఉంది కదా, ఒకవేళ మీ దగ్గర జంప్ రింగ్ లేదు అనుకుంటే 12 బీడ్స్ వచ్చాక ఇలా వేసేసుకొని తర్వాత 12 వేసుకోండి. అప్పుడు జంప్ రింగ్ అనేది కూడా అవసరం ఉండదు. ఓకే, నేనైతే ఇక్కడ చిన్న జంప్ రింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇలాగా స్మాల్ జంప్ రింగ్ ఇట్లా ఓపెన్ చేసుకొని దీని లోపలికి ఇలా వేసేసుకొని ఇలాగా రానిచ్చేసి ఇలా ప్రెస్ చేసేసేయండి. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. అంతే, సింపుల్ నెక్లెస్ అనేది రెడీ అయిపోయింది. ఇది నెక్ వర్క్ ఇలా వస్తుంది. ఇది కొంచెం ఇలా బ్యాక్ చైన్ లాగా ఇక్కడ ఇలా. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలా మేకింగ్ చేసుకొని హ్యాంగింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇయర్ రింగ్స్ మేకింగ్ చేయలేదు,
ఓన్లీ నెక్లెస్ వరకే చూపిస్తున్నాను. ఇలా ఉంటుందండి ఫైనల్గా. మీరు కూడా మనం నెక్కి వేసుకున్న సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ నెక్లెస్ మోడల్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది. ఇదే అండి ఈరోజు వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.